చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి పాలన మొదలైన తర్వాత రాజకీయ కక్ష సాధింపులు విధ్వంసాలు సర్వసాధారణమైపోయాయి. కూటమి ప్రభుత్వంలో ఈ 20 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలను, కార్యకర్తలను, పార్టీ సానుభూతి పరులను టార్గెట్గా చేసుకుని టీడీపీ గూండాలు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయారు. రాజకీయ గూండాలను ఆదర్శంగా తీసుకున్న రౌడీలు, కేడీలు, గంజాయి మాఫియా బృందాలు తమ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న అల్లరి ఆగడాలు శృతిమించుతున్నాయి. విజయవాడలో రౌడీ మూకల ఆగడాలు అడ్డు అదుపు లేకుండా ఉన్నాయనడానికి ఈ దృశ్యాలే నిదర్శనం. కృష్ణలంగకు చెందిన రౌడీ షీటర్ చనపాల ఫణీంద్ర కుమార్ అలియాస్ పండు ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై మృతి చెందాడు. అతని అంతిమయాత్ర కోసం అతని అనుచరులైన రౌడీ షీటర్లు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్ గూండాలు రోడ్ల మీదకొచ్చారు. పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహిస్తూ హోరెత్తించే శబ్దాలతో డీజేలు పెట్టి రోడ్లపై డ్యాన్సులు చేస్తూ నానా హడావిడి చేశారు. పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా వారు ఏమాత్రం లెక్క చేయకుండా వీరంగం సృష్టించారు. రౌడీ షీటర్ చనపాల ఫణీంద్ర కుమార్ అలియాస్ పండు పలు గంజాయి, బ్లేడ్ బ్యాచ్ నేరాల్లో నిందితుడు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అతడిపై రౌడీ షీట్ ఉంది. అతడు ఎక్కడికి వెళ్లినా వెంట వేలాది మంది అనుచరులు, మిత్రులు ఉండేవారు. గూండా పండు చనిపోవడంతో ఏదో పెద్ద నేతకు అంతిమయాత్ర నిర్వహించినట్లు వందలాది మంది రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్ బీభత్సం సృష్టించారు. చెవులు చిల్లులు పడేలా బైక్ హార్న్స్ కొడుతూ బైక్లపై విన్యాసాలు చేస్తూ ఓ రేంజ్లో రచ్చ చేశారు. విజయవాడ నుంచి నెల్లూరు జిల్లాకు వస్తే ఈ జిల్లాలో దోపిడీలు, హత్యలు, ఘర్షణలు సర్వసాధారణమైపోయాయి. గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మైనర్ బాలికపై అత్యాచార యత్నం జరగడంతో గూడూరు పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటన మరొక ముందే గూడూరులోని అడవి కాలనీలో ఓ వ్యక్తి గంజాయి మత్తులో చిన్నారిపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆ వ్యక్తిని స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వరుసగా తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉండడంతో గూడూరులోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గూడూరులో పలువురు కాలేజీ విద్యార్థులు గంజాయికి అలవాటు పడి నిత్యం అల్లర్లు చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. తాజాగా గూడూరు రూరల్ మండలం కందలి గ్రామం వద్ద ప్రభుత్వ ఉపాధ్యాయురాలుపై కత్తితో దాడి చేసి ఆటో డ్రైవర్ ఆమె మెడలో ఉన్న బంగారు వస్తువులను లాక్కుని తీసుకువెళ్లారు. తీవ్రంగా గాయపడిన ఉపాధ్యాయురాలు హరిత గూడూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. రాత్రిపూట నివాస గృహాల్లో జరిగే దోపిడీల గురించి చెప్పాల్సిన పనే లేదు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకుంటే తప్ప జిల్లాలో లా అండ్ ఆర్డర్ కొలిక్కి వచ్చేటట్లు లేదు అని ప్రజలంటున్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబును, జోగి రమేష్పై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడ్డ టీడీపీ గూండాలు వారి ఇళ్లపై దాడి చేశారు. వారిని హత్య చేయడమే లక్ష్యంగా దాడులు, విధ్వంసాలకు పాల్పడ్డారు. అంబటి రాంబాబు ఇంటికి నిప్పు పెట్టారు. ఆ తర్వాత రోజు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి చేసి గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ బాంబులనే ఆయన ఇంటిపై వేసి ఇంటికి నిప్పు పెట్టారు. ఒక పక్క రాజకీయ గూండాలు ఇలా వ్యవహరిస్తుంటే పాలకుల అండతో మాజీ మంత్రుల ప్రాణాలనే తీయాలని చూస్తుంటే మరోపక్క ఇతర రౌడీ షీటర్లు, కేడీలు, మాఫియా బ్యాచ్ అరాచక శక్తులు ఇలా రెచ్చిపోవడంలో ఆశ్చర్యమేమీ లేదని రాజకీయ పరిశీలకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు.